ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. జయ దత్త గురుదత్త. జయ దత్త గురుదత్త. జయ దత్త గురుదత్త. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. 40 రోజుల నుంచి మనం దత్త పురాణాన్ని చెప్పుకుంటున్నాం. ఈ 40వ భాగంలో దత్తాత్రేయ స్వామి చెప్పినటువంటి అష్టాంగ యోగ మార్గం కార్తవీర్యార్జునుడికి చెప్పాడు. అవన్నీ విన్నాడు. ఆ తర్వాత 13 నెలల పాటు సమాధిలోకి వెళ్ళిపోయాడు కార్తవీర్యార్జునుడు. 13 ఏళ్ల తర్వాత సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. నాయన కార్తవీర్యార్జున, నువ్వు 13 నెలల పాటు సమాధి స్థితిలో ఉన్నావు కదా, నీ అనుభవం ఏంటో చెప్పు. నీకు గుర్తున్నాయా? ఇంతకాలం నువ్వు సమాధి స్థితిలోనే ఉన్నావు నాయన. అవ్యగ్రమైనటువంటి బుద్ధిని, పరమ నైర్మల్యాన్ని ఎలా పొందగలిగావు? నీ అనుభవాలు చెప్పు అని స్వామి అడిగాడు. స్వామికి తెలియక కాదు, మన కోసం అడిగాడు. కార్తవీర్యార్జునుడి ద్వారా లోకంలోకి రావడం కోసం అడిగాడు ఆ విషయాలన్నీ. వెంటనే కార్తవీర్యార్జునుడు స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి, ఓ దేవా, నువ్వు చెప్పినటువంటి విధానంలో నిన్ను ధ్యానించడం మొదలుపెట్టా. ఆ క్షణంలోనే నా ఇంద్రియాలు, మనస్సు అన్నీ కూడా చిత్తులో లయమైపోయినాయి. ఆ పరమానందంలో నిమగ్నమైనటువంటి నాకు ఇక త్రిపుటి అనేది భాషించలేదు. నిరుపమానమైనటువంటి ఆనందాన్ని క్షణంలో అనుభవించాను. బలీయమైనటువంటి నా ప్రారబ్ధం మళ్ళీ నన్ను లాక్కొని వచ్చి మళ్ళీ నన్ను ఈ దేహదశకు తెచ్చింది. హే దయానిధి, నాకు ఆ దివ్యానుభవాన్ని కలిగించింది నీ యొక్క పాదపద్మాలే తప్ప మరొకటి కాదు. ఓ దేవా, నీ దయ వల్ల నిరాకులంగా పరమానంద సందోహం అందుకోగలిగాను. ఒక్క మాటలో చెప్పాలంటే, నేను ఈ భవము అనేటువంటి సముద్రాన్ని దాటగలిగాను. తెలుసుకోవలసింది తెలుసుకున్నాను, పొందవలసింది పొందాను, చెయ్యవలసింది చేశాను. నాకిక వీటిలో మిగిలినది ఏదీ లేదు. అన్నీ సమగ్రంగా తెలుసుకోగలిగాను అని ఉద్వేగభరితుడై క్షణం ఊపిరి పీల్చుకొని చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు నా మనస్సు హాయిలో ఉంది. మళ్ళీ ఆ అనుభవం కోసం పరుగులు తీస్తోంది. యోగ విద్యా పారంగతుడా స్వామి, నాకిప్పుడు రాజ్యం ఉన్నా ఒకటే, రాజ్యం లేకపోయినా ఒకటే. రాజ్యం ఉన్నది అని నాకు ఆనందం లేదు, ఒకవేళ రాజ్యం పోయినా నాకు దుఃఖం లేదు. ఇవన్నీ కూడా గ్రామ్య సుఖాలు అని నాకు అనిపిస్తున్నది. నాకు అన్నీ ఒకటిగానే ఉన్నాయి. దేశం, కాలం, పదార్థం అన్నింట్లో ఒకే ఒక్క చిదాత్మ మాత్రమే నాకు కనిపిస్తోంది. నేనిప్పుడు పూర్ణమైనటువంటి ఆనంద స్వరూపుణ్ణి. అంతటా పూర్ణానందమైన ఇంటి ఉంది.
చిదానందమయం. అలా ఆనందమయం కానటువంటి పదార్థం ఏది కూడా నాకు కనిపించటం లేదు. 10 దిక్కులు ఆనందమయంగా శోభిస్తూ ఉన్నాయి. హే పరమాత్మ, నువ్వు అనుమతిస్తే మళ్ళీ నేను గుహలోకి ప్రవేశిస్తాను. నీ పాదపద్మములను దర్శించడం, నీ స్వరూపాన్ని దర్శించడం రెండూ కూడా ఒకటే. అందువల్ల మీరు ఏది ఆదేశిస్తే ఆ పనే చేస్తాను. మీ అనుజ్ఞ కోసం, మీ ఆదేశం కోసం నేను వేచి ఉన్నాను మహాప్రభో అన్నాడు. ఆ విధంగా అడుగుతున్నటువంటి కార్తవీర్యార్జునుడు చూసి దత్తాత్రేయ ప్రభు ముసిముసి నవ్వులు నవ్వుతూ, నాయన కుమార, స్నానం చేయి, నిత్య విధులు ఆచరించు, కాస్త ఆహారం తీసుకో, రేపు మళ్ళీ సమాధిలోకి ప్రవేశిద్దువు గాని అన్నాడు. కార్తవీర్యార్జునుడు స్వామి చెప్పినట్టే చేసి ఆ మరుసటి రోజు దత్తాత్రేయ స్వామి అనుమతితో గుహలో ప్రవేశించి మళ్లీ సమాధి స్థితిని పొందాడు. 6 నెలలకు మళ్లీ లేచాడు. మళ్లీ దత్తాత్రేయుడి యొక్క ఇచ్చ ప్రకారం యువతలకు వచ్చాడు. 6 నెలల తర్వాత పాదాభివందనం చేసి నిలబడ్డాడు. కుమారా, స్నానం చేయి, నిత్య విధులు ఆచరించి ఆహారం తీసుకో, రేపు మళ్లీ గుహలోకి ప్రవేశించి సమాధిలో ఉందువు గాని అన్నాడు. ఈ తర్వాత సంవత్సరం తర్వాత మళ్లీ ఇలాగే లేచి వద్దువు గాని అని గురుదేవుడు ఆజ్ఞాపించాడు. కార్తవీర్యార్జునుడు అట్లాగే చేసి సరిగ్గా 1 ఏడాది పాటు సమాధి స్థితిలో ఉండి మళ్లీ స్వామివారి యొక్క సన్నిధికి వచ్చి నమస్కారం చేసి నిలబడ్డాడు. అప్పుడు భక్తవత్సలుడైనటువంటి గురుదేవుడు ప్రేమగా చేరబిలిచి ఎదురుగా దగ్గరగా కూర్చోబెట్టుకొని మృదు మధురంగా మాట్లాడుతూ ఉన్నాడు స్వామి. ఓ రాజా, నువ్వు కృతకృత్యుడు అయ్యావు. నీవు నాకు చాలా ఆనందం కలిగించావు. అప్పట్లో నువ్వు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పాను నీకు. ఒక్కదానికి మాత్రం అప్పుడు నేను చెప్పలేదు. అది ఇప్పుడు చెబుతాను. సదాచారం గురించి అడిగావు కదా, అది చెబుతాను, తెలుసుకో అన్నాడు. ఇది ప్రతి వ్యక్తికి కావలసినటువంటి విషయం. అదే సదాచారం అంటే మంచి ఆచారం. మనం కర్మభూమిలో పుట్టాం కదా, కర్మభూమిలో పుట్టినటువంటి మనం అనేక కర్మలు చేయాలి. వాటిల్లో సత్కర్మలేంటి, ఎలా చేయాలి, అవన్నీ ఇప్పుడు దత్తప్రభు చెప్పబోతున్నాడు. నిజానికి ఇప్పుడు నీకు గాని నాకు గాని ఈ సదాచారం అవసరం లేదు. మనం దీనికి అతీతులమే. కానీ సనాతనులైనటువంటి వర్ణాశ్రమ ధర్మాలను ఎవ్వడూ విడిచిపెట్టకూడదు. అందుకోసం లోకానుగ్రహం కోసం నేను నిత్యము వీటిని ఆచరిస్తూ ఉంటాను. అయితే భక్తజన బాధను తప్పించుకోవడానికి అప్పుడప్పుడు సదాచారానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నట్టు నటిస్తూ ఉంటాను. ఎందుకని, లేత వచ్చి పడిపోతారు అందరూ పొలోమని. మదవతి, మద్యము, మాంసము సేవిస్తున్నట్లుగా, శ్మశానంలో సంచరిస్తున్నట్లుగా కనిపిస్తాను. కానీ నాయన, నన్ను చూసి నువ్వు ఇవి నేర్చుకోవద్దు. సదాచారానికి భిన్నంగా ఏనాడు కూడా ప్రవర్తించద్దు. గృహస్థాశ్రమానికి నిర్దేశితాలైనటువంటి ధర్మాలను ప్రతి వ్యక్తి స్థిరంగా ఆచరించాలి. నువ్వు కూడా ఆచరించాలి నాయన. ఇది లోక శ్రేయస్సుకు చాలా అవసరం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే విధంగా ప్రవర్తించొద్దు. ఎందుకంటావా, సమాజంలో ఉత్తముడు ఏది ఆచరిస్తే దాన్నే ఇతర జనము ఆచరిస్తుంది. యజ్జత్ ఆచరతి శ్రేష్ఠ
తత్తదేవే ఇతరో జనాహ అని భగవద్గీత కూడా చెప్పింది. కాబట్టి ఉత్తముడు దేన్ని ప్రమాణంగా స్వీకరిస్తాడో తక్కినటువంటి లోకం కూడా దాన్నే అనుసరిస్తుంది. అందువల్ల ఉత్తముడి యొక్క ప్రవర్తన సక్రమంగా ఉండాలి. నాయనా కార్తవీర్యార్జున, యోగ సిద్ధుడికి కర్మల యొక్క భయం లేదు, పూర్తిగా భయాతీతుడుగా ఉండగలుగుతాడు. అందువల్ల విధి నిషేధాలు రెండూ కూడా యోగ సిద్ధుడికి సమానంగా ఉంటాయి. నిషిద్ధ కర్మలని పక్కన పెట్టడు, విహిత కర్మలోని చేపట్టడు, ఒక పసి బిడ్డలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇతడు ఆత్మరతుడు, అంటే తనలో తాను రమిస్తూ ఉంటాడు, ఆత్మతృప్తి కలిగినటువంటి వాడు. అందువల్ల యోగ సిద్ధుడికి ఆచరించవలసినటువంటి కర్మ అంటూ ఏది ఉండదు. ఆచరించినందువల్ల లాభం కానీ ఆచరించకపోవడం వల్ల జరిగే నష్టం కానీ కూడా ఏది ఉండవు. అసలు ఈ యోగ సిద్ధుడికి ఈ సమస్తంలోనూ ఏ ప్రయోజనం ఉండదు. ఈ లోకంలో ఇద్దరే ఇద్దరు ఎల్లవేళలా పరమానందంలో మునిగి తేలుతూ ఉంటారు. ఇద్దరే. ఒకడు యోగయుక్తుడైనటువంటి కర్మ భయాతీతుడైతే, ఇంకొకడు బుద్ధికి కూడా అందనటువంటి స్థానాన్ని, అంటే బ్రహ్మైక్యాన్ని పొందినటువంటి వాడు. వీళ్ళిద్దరికీ ఎప్పుడు కూడా పరమానందమే. కార్తవీర్య, ఇంకా ఇంటికి వెళ్ళు, నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించు, ప్రజలను రక్షించు. అది నీ ధర్మం. యజ్ఞాలతో దేవతలని, శ్రార్థాలతో పితృదేవతలని, దాన ధర్మాలతో బ్రాహ్మణోత్తములని సంతోషపెట్టు. అప్పుడప్పుడు నా దర్శనానికి రా, నన్ను ఆనందపెట్టు. అవ్యగ్ర చిత్తంతో నన్ను నిరంతరము స్మరించుకుంటూ ఉండు. నేను బోధించినటువంటి జ్ఞానాన్ని, నేను నీకు కలిగించినటువంటి అనుభవాన్ని ఏనాడు కూడా మర్చిపోవద్దు. ఏకాగ్ర చిత్తంతో తత్వాన్ని ధ్యానిస్తూ ఉండు. ఇంకా నేనేమి చెప్పానో అన్నిటినీ ఆచరించు. నాయన వెళ్ళిరా. దత్తస్వామి ఇలా ఆజ్ఞాపించేసరికి కార్తవీర్యార్జునుడు మరొక్కమారు సాగిలపడి మొరొక్కి లేచి నిలబడి మనస్సంతా దివ్యమైన ఆనందంతో పులకరించిపోతూ ఉంటే, కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు రాలుతూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి ఋషి మండలికి ఒక్కసారి ప్రదక్షిణ పురస్కారంగా నమస్కారం చేసి అందరి యొక్క ఆశీస్సులు అందుకొని సెలవు తీసుకొని బయలుదేరాడు. వెనక్కి చూస్తూ ఉన్నాడు. వెళ్ళలేక వెళుతూ ఉన్నాడు. మాహిష్పతి నగరం చేరుకున్నాడు. యథావిధిగా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. గురూపదేశాన్ని అక్షరాలా పాటిస్తూ రాజకార్యాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నాడు. సంవత్సర కాలం గిర్రును తిరిగిపోయింది. ఒకనాడు మళ్లీ బయలుదేరాడు. సహ్యాద్రి పర్వతానికి చేరుకున్నాడు. స్వామి దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న మునులందరికీ నమస్కరించాడు. అప్పుడు స్వామి ఆనందంగా దగ్గరకు పిలిచాడు. దగ్గరగా కూర్చోబెట్టుకున్నాడు. కుశల ప్రశ్నలు అయిని, నాయనా, ఏదో అడగాలని వచ్చినట్టున్నావు, నీ అనుమానాలేంటో అడుగు అని ప్రోత్సహించాడు స్వామి. అప్పుడు కార్తవీర్యార్జునుడు సవినయంగా తన యొక్క అనుమానాలు చెబుతూ ఉన్నాడు. ఓ దత్తదేవ, మహానుభావ, నీ దయా విశేషం వల్ల నేను వినవలసిందన్నీ విన్నాను, తెలుసుకోదగిందన్నీ తెలుసుకున్నాను. కానీ ఇంకా కొన్ని సందేహాలు మళ్లీ నాకు మనస్సులో మెదులుతూ ఉన్నాయి. లోకాన్ని చూస్తూ ఉంటే కొత్త కొత్త ప్రశ్నలు నాలో పుడుతూ ఉన్నాయి. సత్కర్మలు చేయటం వల్ల కలిగే పుణ్యము, దుష్కర్మలు చేయడం వల్ల కలిగే పాపము నీ ముఖతః విపులంగా తెలుసుకోవాలని నా మనస్సులో కోరిక కలిగింది. అంతకంటే ముందు మరొక్క సందేహం కూడా నాకు తీర్చాలి స్వామి. మనిషి సుఖాభిలాషి కదా, మరి కావాలని కష్టాలు ఎందుకని కోరి తెచ్చుకుంటూ ఉంటాడు?
మాఘమాసం గడ్డు కాలం అంటారు. ఎందుకని? శీతాకాలం. ఎముకలు కొరికే చలితో తెల్లవారుజామునే నిద్రలేచి ఆబాల వృద్ధులందరూ కూడా నదులలో, బావులలో, తటాకాలలో చన్నీటి స్నానాలు చేస్తుంటారే. ఎందుకని? ఇదేమైనా వ్రతమా? అయితే దాని ఫలితం ఏంటి? బహుశా నాలాగే ఈ మనుషులందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలని, వినాలని కుతూహల పడుతున్నట్టుగా నాకు అనిపించింది. దయచేసి నాకు చెప్పండి, నేను మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ సందేశాన్ని అందిస్తాను అని అంటున్నాడు. అప్పుడు దత్తప్రభు, ఓ మహిష్మతి పురాధీశ, కార్తవీర్యార్జున, మంచి ప్రశ్న వేసావయ్యా. వెనుకటికి బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు ఈ విషయాలు. మాఘస్నాన ఫలితం చాలా గొప్పది. ఆత్మస్వరూపాన్ని విస్మరించినటువంటి సకామ కర్ములకి కోరినటువంటి కోరికలు, సుఖ సంతోషాలు ప్రసాదించేటటువంటిది మాఘస్నానం. నిష్కామ కర్ములకి బాహ్యశుద్ధి, అంతర్శుద్ధితో పాటుగా నెమ్మదిగా ఆత్మ యొక్క ప్రకాశాన్ని అందిస్తుంది ఈ మాఘస్నానం. ఆ విషయాలన్నీ చెబుతాను, శ్రద్ధగా విను. నీతో పాటు ఇక్కడ మునులు కూడా వింటారు అన్నాడు. దేశం, తీర్థం, శ్రద్ధ, ఆచరణ, ఈ నాలుగింటిలో ఉండేటటువంటి తారతమ్యాలను బట్టి మాఘస్నాన ఫలంలో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి. మన యొక్క భరత భూమి విశేషించి కర్మభూమి, వేదభూమి. ఇక్కడ జన్మించి మాఘస్నానాలు చెయ్యనటువంటి వాడి బతుకు వ్యర్థం అన్నట్టు. ముందు చెప్పిన మాటది. అందువల్ల వాసుదేవుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి సర్వ పాప దోషాలన్నీ పోగొట్టేటటువంటి స్వర్గలోక సంపాదనం చెయ్యగలిగినటువంటి ఈ మాఘస్నాన వ్రతాన్ని ప్రతి మానవుడు శ్రద్ధగా ఆచరించాలి. మీదుమిక్కిలి కలియుగంలో దీన్ని మించినటువంటి వ్రతం లేదు. మాఘస్నానం చెయ్యకుండా మలినమైనటువంటి దేహాన్ని కండలు పట్టించి సుందరంగా పెంచి పోషించి ప్రయోజనం లేదు. ఎముకలు నిలిపి, స్నాయువుతో కట్టి, మాంసము రక్తము నింపి, చర్మంతో కప్పినటువంటి ఈ దేహం మలమూత్ర పురీషాలతో కంపు కొడుతూ ఉంటుంది. పొంచి ఉన్న ఆపదలాంటి ముసలితనంతో ఇది ఒక రోగ మందిరం, మలినమయం, సర్వదోషాలకి నిలయం ఈ దేహం. ఇది ఏ నిమిషాన చెయ్యనటువంటి పిచ్చి పని ఉంటుందా? ఈ దేహంతో ఇతరులను ఏడిపిస్తాం, పాపాలు చేస్తాం, ఇతరులకి బాధ కలిగిస్తాం, ఆర్తి కలిగిస్తాం, ద్రోహాలు చేస్తాం. ఒకటేమిటి? ఈ దేహం కోసమని అరిషడ్ వర్గానికి ఊడిగాలు చేస్తూ ఉంటాం. ఇంత చేస్తే ఇదేమైనా మనకి మేలు చేసి పెడుతుందా? ఇది పరమ పిశునం. పిశునత్వం అంటే ఇతరుల మీద కొండేలు చాడీలు చెప్పేటటువంటి తత్వం. కృతజ్ఞం, చేసిన మేలు ఏమాత్రం మర్చిపోతుంది, గుర్తుపెట్టుకోదు. క్రూరం, క్షణికం. దగా చేసి ఎప్పుడో ఒకరోజు చటుక్కున రాలిపోతుంది ఈ శరీరం. ఒక్కరోజు పోషణ మానుకున్నామా, ఆహారం పెట్టడం మానేశామా, స్నానం చేయడం మానేశామా, ఈ శరీరం కంపు కొడుతుంది. ఇది 3 దోషాలతోటి విలసిల్లుతూ ఉంటుంది. వాతము, పిత్తము, శ్లేష్మం అనేటువంటి 3 దోషాలు శరీరానికి ఉంటాయి. అటువంటి ఈ శరీరాన్ని తృప్తిపరచడం ఎవడి వల్ల కాదు. దీని కోరికలు తీర్చడం అసంభవం. దీని అహంకారం ఇంత అంతానా? తాపత్రయ విమోహితంగా ఉంటుంది. నిజానికి ఇదొక చిల్లుల బుట్ట. దీని స్వభావం చాలా చిత్రంగా ఉంటుంది రాజా.
ధర్మాచరణం కంటే అధర్మాచరణం అంటేనే స్వతహాగా ఈ దేహానికి ఎక్కువ ఇష్టం కలుగుతూ ఉంటుంది. దీనికి ఉన్నటువంటి కోరికలు కోకొల్లలు. అందుకే ఈ శరీరం నరక ద్వారానికి ఎప్పుడు దగ్గరలో ఉంటుంది. ప్రాణవాయువుకు బయటకు పోయిందా పురుగులు పట్టిపోతుంది, లేదా కుక్కలకి నక్కలకి ప్రీతిపాత్రం అయిపోతుంది, లేదా ఇంత మట్టి గాని పిడికిడు బూడిదగానే అయిపోతుంది, తగలబెట్టేస్తాం కదా. ఇలాంటి నశ్వరమైనటువంటి ఈ దేహానికి కనీసం మాఘస్నానమైనా కూడా లేకపోతే అది ఇంకెంత వ్యర్థమో ఆలోచించు రాజా. విష్ణు భక్తి లేని బ్రాహ్మణుడు, ఒక యోగీశ్వరుడు భోక్తగా లేనటువంటి శ్రార్థం, బ్రాహ్మణుడు లేనటువంటి రాజరికం. అంటే ఒక రాజు ఉన్నాడంటే తప్పకుండా మంత్రిగా బ్రాహ్మణుడు ఉండాలి. సదాచారం లేనటువంటి వంశం, ఇవన్నీ కూడా నిరర్థకాలే. దంభంతో కూడిన ధర్మం, క్రోధంతో కూడిన తపస్సు. ఆ క్రోధంతో కూడిన తపస్సు వల్లే విశ్వామిత్రుడికి చాలా కాలం పట్టింది బ్రహ్మర్షిత్వం రావడానికి. అనుమానంతో కూడినటువంటి జ్ఞానం, ప్రమాదంతో కూడినటువంటి శృతం, ఇవన్నీ కూడా వ్యర్థాలే. అలాగే పతిభక్తి లేని ఇల్లాలు, స్త్రీ సాంగత్యం మరిగినటువంటి బ్రహ్మచారి, ప్రజ్వలించినటువంటి అగ్నిలో వేసినటువంటి హవిస్సు, సాక్షి లేనటువంటి భుక్తి, పరపోషణలో ఉన్నటువంటి కన్యామణి, తన పొట్ట కోసమే చేసుకునే వంట. చూడండి, శూద్రుల యొక్క భిక్షతో చేసే యాగం, లోభి దగ్గర ఉన్న ధనం, అభ్యాసానికి దూరమైనటువంటి వేద విద్య, శత్రుత్వాలు పెంచుకునేటటువంటి రాజు, కేవలం పొట్టకూటి కోసం చేసే తీర్థయాత్రలు, వ్రతాలు, అలాగే సత్య దూరమైనటువంటి మాట, సందిగ్ధమైనటువంటి మంత్రం, శూన్యమైనటువంటి సంభాషణలు, వ్యగ్రచిత్తమైనటువంటి జపం, అంటే కోపంతో చేసే జపం, ఇవన్నీ కూడా వృథా వృథా వృథా. అలాగే సోత్రియుడు కానివాడికి ఇచ్చినటువంటి దానం, నాస్తికమైనటువంటి లోకాలు, శ్రద్ధ లేనటువంటి ఆముషిక కర్మలు, ఇవన్నీ కూడా వ్యర్థం. అట్లాగే రాజా, మాఘస్నానం లేనటువంటి మానవ జన్మ కూడా వ్యర్థం. సూర్యుడు మకర రాశిలో ఉదయిస్తున్నటువంటి వేళ మాఘస్నానం ఎవడైతే చెయ్యడో వాడు పాపాలు పోగొట్టుకోలేడు, స్వర్గం చేరుకునే అవకాశం లేదు అని మాఘ స్నానం గురించి చెప్పుకొని పోతూ ఉన్నాడు కార్తవీర్యార్జునుడికి దత్తప్రభు. ఇంకా ఎటువంటి విశేషాలు చెప్పాడో రేపటి రోజు కలుసుకొని మనం ముచ్చడించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చెయ్యండి. ఉపన్యాసం నచ్చితే మిత్రులకి బంధువులకి షేర్ చేయండి. అంతవరకు మీతో సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.